హీరో ప్రభాస్ మీద కుట్ర జరుగుతుందా? ప్రభాస్ అభిమానులైతే ప్రస్తుతానికి అదే అంటున్నారు, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇటు చిరంజీవికి ఒక న్యాయం, అలాగే ప్రభాస్కు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఇటు రాజాసాబ్ రిలీజ్కి చివరి నిమిషం వరకు, ఆల్మోస్ట్ చివరి నిమిషం ఏంటి, ప్రీ రిలీజ్ ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవ్వాల్సిన టైం దాటిపోయిన తర్వాత పర్మిషన్స్ దొరికాయి. రాజాసాబ్ రిలీజ్కు చివరి నిమిషం వరకు అడ్డంకులే పడ్డాయి. ఇటు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రీమియర్ షోస్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇటు చిరంజీవి సినిమాకి మాత్రం 2 రోజులు ముందుగానే మరి పర్మిషన్స్ అన్నీ వచ్చాయి. ఇటు ప్రీమియర్ షోకి అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్లు పెంపుపై ప్రస్తుతానికి హైకోర్టు సీరియస్ అయింది. రాజాసాబ్ విషయం, ఆ సినిమాకు సంబంధించిన విషయంలో హైకోర్టు సీరియస్ అయింది, సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇనిషియల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టికెట్ రేట్లు పెంచాలి అంటూ ఒక సింగిల్ జడ్జికి సంబంధించిన ఒక హైకోర్టు పిటిషన్ అయితే ఫైల్ చేశారు. ఆ హైకోర్టు పిటిషన్ వాళ్ళ అప్లికేషన్ని కొట్టిపారేసింది. తర్వాత 2 రోజుల తర్వాత ఒక డివిజనల్ బెంచ్ గతంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఉల్లంఘిస్తున్నారు, దీనికి హైక్ ఇచ్చారు అంటూ డివిజనల్ బెంచ్ జనవరి 7న అది కొట్టిపారేసింది. జనవరి 8న మళ్ళీ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అలాగే ఇటు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల మొత్తానికైతే ఇటు రాజాసాబ్కి లాస్ట్ మినిట్లో రేట్లు పెంచుకోవడానికి ఇటు సింగిల్ స్క్రీన్కి 105 రూపీస్, అలాగే ఇటు మల్టీప్లెక్స్లకి 132 రూపీస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. కానీ జనవరి 9న ఉదయం ఇటు ఒక యాక్టివిస్ట్ లాయర్ విజయ్ గోపాల్, ఆయన ఒక లంచ్ మోషన్కి సంబంధించిన ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఇమీడియట్గా గవర్నమెంట్ ఇచ్చిన జియోని సస్పెండ్ చేయాలి, ఆ రేట్స్ హైక్ చేయడం కరెక్ట్ కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటూ తీర్పునిచ్చింది. అప్పటికే సినిమా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇటు ఫ్యాన్స్ థియేటర్లకు చేరుకున్నారు, ఇంకా ప్రీమియర్ షో వేయట్లేదు ఏంటని గొడవ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చామని చెప్పి బాధపడుతున్నారు. తమ హీరో సినిమాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి బాధనైతే వ్యక్తపరిచారు. వాళ్ళపైన లాఠీ చార్జీలు కూడా జరిగాయి. సో మొత్తం మీద ఇలాంటి అడ్డంకులన్నీ జరగడానికి వెనక ఏదైనా కారణం ఉందా? ఇటు మన శంకర వరప్రసాద్ సినిమాకి మాత్రం 2 రోజులు ముందుగానే అన్నీ ఎందుకు క్లియర్ అయిపోయాయి? కావాలనే ప్రభాస్కి వచ్చే లైమ్ లైట్, ప్రభాస్కున్న ఫాలోయింగ్, వీటన్నిటినీ తొక్కేద్దాం అన్న ప్రయత్నం చేశారు అంటూ ఇటు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, ఒక్కసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మరి కాసేపట్లో మా ప్రతినిధి అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఫ్యాన్స్ థియేటర్లకు చేరుకున్న తర్వాత వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరగడం, క్లారిటీ లేకపోవడం, ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయా లేవా, వాళ్ళని థియేటర్ లోపలికి కూడా రానియలేదు. దాని తర్వాత ప్రస్తుతానికి హైకోర్టు కూడా సీరియస్ అయింది. హైకోర్టు కూడా అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు, ఇటు సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి ఏమో పబ్లిక్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు టికెట్ రేట్లు పెంచమని. అలాగే ఒకసారి మనం చూస్తే గతంలో 2024 నుంచి 2025 మధ్యలో చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు. ఓజీ సినిమా కావచ్చు, పుష్ప 2 కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, వాటికి ఇమీడియట్గా పర్మిషన్స్ వచ్చేసాయి. 2021కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ జియో ఏదైతే ఉందో ఆ జియోని ఉల్లంఘిస్తూ స్పెషల్ మెమోస్ చాలా సినిమాలకు ఇచ్చారు. దాంట్లోంచి 20% ఇటు సినీ కార్మికులకి, సినీ పరిశ్రమకు పనిచేసే వాళ్ళందరికీ కూడా చెందాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 2025లో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ కార్మికులకు సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇటు సినీ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్కి ఆ 20% డబ్బులు వెళ్ళాలి, లైట్మెన్ కావచ్చు, స్పాట్ బాయ్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆ డబ్బు చెందాలి, ఆ ఫండ్ వాళ్ళకి అలొకేట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది, అలానే జరుగుతుంది. కానీ అన్నిటికీ పర్మిషన్స్ దొరికిన తర్వాత ఇటు డిసెంబర్ 2025లో మనం ఒకసారి చూస్తే కనుక ఇటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన
వెంటనే ఒక స్టేట్మెంట్ అక్టోబర్ తర్వాత ఇటు డిసెంబర్లోనే మధ్యలో 1-2 సినిమాలకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు సమానంగా ఎలా చూడగలుగుతాం, అందరినీ ఎలా చూడగలుగుతాం? చూడలేం కదా. సినిమా టికెట్ రేట్లు నేను పెంచను ఇక ముందు. నేను అఫీషియల్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. ఇంకా సినిమా టికెట్ రేట్లు పెంచకూడదు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానంటూ ఇటు సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీని మినిస్టరే చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు హైకోర్టు కూడా అదే అంటుంది. ఇటు మీ మినిస్టర్ ఏమో రేట్లు పెంచొద్దు అని పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాని తర్వాత రేట్లు ఎందుకు పెంచుతున్నారు? సరే, రేట్లు పెంచి అన్ని సినిమాలకి